వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యువగళం పాదయాత్రతో దాదాపు 3000 కిలోమీటర్ల వరకు నడిచి రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాలని సమీకరించుకొని అందరినీ కలిసి సమస్యలు ఏంటి అనేది ప్రతి 100 కిలోమీటర్లకి కూడా ఒక మైలురాయి వేసి దాని మీద శిలాఫలకం మీద చెక్కించి ఏ సమస్యలు ఉన్నాయి ఎప్పటి లోపల తీరుస్తాం ఇంక్లూడింగ్ డేట్ ఇవన్నీ వేసినటువంటి నారా లోకేష్ కూటమి పొత్తు ఖరారైన తర్వాత జరిగిన 1-2 సభల్లో తప్ప ఇప్పటి వరకు ఎందుకు రాష్ట్ర రాజకీయాల్లో కనిపించడం లేదు అనేటువంటి ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. అఫ్ కోర్స్ నాకు కూడా ఉండింది. అదేంటి ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, లోకేష్ ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నాడు అనే దానికి సమాధానం ఏంటి అంటే నారా లోకేష్ చాలా సైలెంట్ గా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గడపకి కూడా నారా బ్రాహ్మణి గారిని తీసుకొని వెళ్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం వస్తే జరిగేది ఏంటి, జరగబోయేది ఏంటి, ఎటువంటి లబ్ధి అందరికీ కలుగుతుంది, ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకుంటూ అలాగే తన మీద చేస్తున్నటువంటి కుట్రలని పూర్తి స్థాయిలో కూకట్టి వేళ్లతో పెకిలిస్తూ ఆయన ముందుకు సాగుతున్నాడు అనేది సమాధానం. ఎందుకనంటే ఏంటి కుట్రలు నారా లోకేష్ మీద చేసేది, ఎందుకు ఇది జరుగుతోంది అంటే నామినేషన్ల పర్వంలో లోకేష్ పేరుతోటి అంటే నారా లోకేష్ అనేటువంటి పేరు మాత్రమే కాకుండా వేరే ఇంకా లోకేష్లను తీసుకొచ్చి నామినేషన్లు వేయిస్తున్నారు. దుగ్గిరాల మండలం మంగళగిరి టౌన్లకి చెందినటువంటి మునగాల లోకేశ్వరరావు అంటే ఎం లోకేశ్వరరావు, జె లోకేశ్వరరావు ఈ పేర్లతో నామినేషన్లు వేయించి బ్యాలెట్లో లోకేష్ అనే పేరు వచ్చే విధంగా రిక్వెస్ట్ పెట్టి మంగళగిరిలో రాజకీయాలకి తెరతీసింది వైఎస్ఆర్సీపీ. సో లోకేష్ పేరు కలిసే వాళ్ళతో నామినేషన్లు వేయించి నీచ రాజకీయాలకే పాల్పడుతోంది. సో లోకేష్ అని కనిపిస్తే చాలు, అంటే పేరు గుర్తు ఇవన్నీ ఎవరు చూస్తారు, ముందు పేరు చూపించేస్తే అయిపోతుంది, ఎవరికి వేస్తున్నారు అనేది మంగళగిరిలో దెబ్బ కొట్టచ్చు అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే చివరాఖరికి మంగళగిరి ప్రజలే దీనికి సంబంధించి బుద్ధి చెప్తున్నారు. మీ బతుకులు ఏంటి, వెధవ రాజకీయం చేసేది, ఇలా పేరు పెట్టి తీసుకురావడం ఇదంతా ఏంటి అని చెప్పి ఏమనుకోవాలి. అఫ్ కోర్స్ ఇది ఇక్కడ ఒక్కటే జరిగేది కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఇదే జరుగుతోంది. అంటే ఇండిపెండెంట్లుగా వస్తున్నారు. విడదల రజని అనేటువంటి ఒక మహిళ, మంత్రి గారు కాదు అదే పేరుతో ఇంకొక మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తే ఆవిడని కిడ్నాప్ చేశారు. ఇలాగా చాలా మంది చాలా నియోజకవర్గాల్లో డూప్లికేట్ నేమ్స్ తోటి వాళ్ళకి సిమిలర్ గా ఉండేటువంటి నేమ్స్ పెట్టేసి ఎవరినైతే అక్కడ నిలబెడుతున్నారో వాళ్ళ పేరు వచ్చేటువంటి విధంగా బ్యాలెట్ బాక్స్ లో వాళ్ళ పేరు ఇది కనిపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల సక్సెస్ అవుతోంది, కొన్ని చోట్ల బయటపడుతోంది. అందుకే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్ మార్గదర్శకాలు కూడా జారీ చేయడానికి సిద్ధంగా ఉంది అనేది కూడా తెలుస్తోంది. సో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో కనీసం 50,000 పైచీలకు 53 సంథింగ్ పైచిలుకు మెజారిటీతో గెలవాలి అనేటువంటి సంకల్పంతో ఖచ్చితంగా ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి మంగళగిరి స్థానాన్ని చేర్చాలి, ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 24 గంటలు కూడా కష్టపడుతున్నారు. అందుకే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ఆయన అప్డేట్స్ అనేవి ప్రస్తుతానికి లేవు. ఆయన కేవలం మంగళగిరిలో ప్రతి గడపకి వెళ్ళాలి, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ 15 రోజుల్లో మంగళగిరి పర్యటన పూర్తి స్థాయిలో జరగాలి అని చెప్పి నిశ్చయించుకొని పర్యటనకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మిగతా మేమంతా సిద్ధం సభలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటే నారా లోకేష్ మాత్రం స్టేట్ వైడ్ తిరగకుండా కేవలం మంగళగిరిలో మాత్రమే ముందు స్థాయిలో ఇదంతా చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతోటి తన నియోజకవర్గంలో పాతుకుపోయి సైలెంట్ గా వర్క్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. సో లోకేష్ చేస్తున్నటువంటి పని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.